అంటే వీరు నిద్రపోయారో తెలియదండి, వీరు నిద్రపోయారో కూడా తెలియదు. దేవునిని ఆరాధించడానికి, దేవుని యొక్క మందిరానికి రావడానికి వారు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. ఈ రోజులలో చాలామంది క్రైస్తవులు ఎట్లున్నారంటే, దేవుని యొక్క మందిరం అంటే నిర్లక్ష్య స్వభావం. దేవుడు కనికరిస్తాడులే, మన ప్రార్థన ఆలకిస్తాడులే, మన ప్రార్థన ఆలకిస్తాడులే, మనతో ఉంటాడని చెప్పాడు కదా, మన స్థితి దేవునికి తెలుసులే అనగా ఈ అక్కగారులను మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ సంగమా, ఇది తెల్లవారుజామున సమయం, పెందల కడ లేచి ఇంకా చీకటి ఉండగానే, ఎప్పుడు ఇంకా చీకటి ఉండగానే అనగా చీకటి ఉన్నప్పుడు అక్కగారులు బయటకు వస్తారా? వస్తారండి? రారు. అయితే వీరు దేవుని మీద ఉన్న నిరీక్షణ, దేవుని మీద ఉన్న యొక్క ప్రభావము, వానికి అర్పించవలసిన యొక్క సిద్ధమైన మనసు, సిద్ధపాటు ఏం చేస్తున్నగా ఈ చీకటిని కూడా వారు లెక్క చేయటం లేదు. ఏం చేయలేదండి? చీకటి కూడా లెక్క చేయటం